ఇప్పుడు టీ బ్రేక్ కోసం ఆగాం ప్రజెంట్లీ. అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్కి ఒక 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది రేవా విలేజ్ అంట. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి ఒక 130 కిలోమీటర్స్ ఉంది. చలి అయితే ఘోరం ఉంది ఇక్కడ బయట. అప్పటి నుంచి బస్సులో ఉన్నంతసేపు ఏం తెలియలేదు. మా వాళ్ళు చలి తట్టుకోలేక చలి మంటలు అయితే పెట్టుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక చలి మంటలు పెట్టుకొని. भैया आपका नाम क्या है? आपका नाम? मोहम्मद आतिफ। आतिफ। कब से है यहाँ पे? हाँ, हो गया 20-25 साल? नहीं 20-25 दिन। 20-25 दिन से यहाँ पे है। हाँ, और भाई कैसा चल रहा? बहुत अच्छा चल रहा। पब्लिक ट्रैफिक थी ये रोड में? बहुत ज्यादा। ये रोड पूरा? हाँ, अभी थोड़ा कम हो गया क्या? अभी कम। क्यों? अभी 12 तारीख को ज्यादा था, अमावस के दिन ज्यादा था, अभी कम है। हाँ, अभी कम है। कल ज्यादा थी, आज कम है। कल भी था? हाँ, कल भी था। ऐसा? रात। आज कम है। हाँ, आज हमारा लकी क्या जल्दी चले जा रहे हैं हम लोग टीवी में सुने कि 300 किलोमीटर 200 किलोमीटर का ट्रैफिक था बोल के। अभी देखे तो कुछ नहीं है। हाँ, पूरी जाम रहता है, ये पूरा जाम इधर। पूरा जाम था? हाँ। अच्छा, ठीक है ठीक है। वही जानकारी लेना था कि हमके कैसा था आपका धंधा, बिजनेस कैसा था? हो गया धंधा अच्छा कर लिए? 20-25 दिन से जो भी कमाना है कमा लिया। अभी 26 तारीख को हो जा रहा है। कहाँ जाते हैं आप लोग? 26 तारीख को हो जा रहा ना? हाँ, शिवरात्रि के बाद में खत्म हो जाएगा ना? सुनने में आया कि और बढ़ रहा है। एक्सटेंड कर रहे बोल के। एक्सटेंड कर रहे तो पब्लिक नहीं आएगा ना अभी तो। अभी तो पब्लिक तो खत्म हो गया। 40-50 करोड़ लोग तो देख चुके हैं ऑलरेडी। सही है ना? ठीक है भाई, आतिफ भाई థ్యాంక్ యూ. और भाई अरे బండిరా ఇప్పుడే నా చలో ఇంకా 4 అవర్స్ ఉంది ప్రయాగ్రాజ్ కి. అండ్ ఇప్పుడే బస్ ఎక్కం. ఒక 4 అవర్స్ రెస్ట్ తీసుకోమని. జై శ్రీరామ్. ముందు ఎంత ట్రాఫిక్ ఉందో తెలీదు. ప్రెసెంట్ అయితే వెహికల్ ఆగింది. చూడాలి ఎంత ట్రాఫిక్ ఉందో. ఓకే ఓకే నైస్. అనుకోరు ఇప్పుడైతే వండుకోరు, టైం పాస్ చేయకూరి. కావాలా సినిమా పెట్టుకుంటారు ఏమన్నా టీవీలో? కలికి ఒకటి ఉంది, మరి అట్లా ఉంటది. ఇంకా పెట్టుకుందాం అంటే ఇంకా పెట్టుకుంటా పోదాం 4 రోజులు. మా కెమెరామ్యాన్ మధుతో సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. ఇక్కడైతే హ్యూజ్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్, అరేల్ ఘాట్ అండ్ సంగం 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నుంచి అయితే ట్రాఫిక్ ఉండే. ఇలానే ఉంది ట్రాఫిక్, అసలు మూమెంట్ లేదు. ఒక 6 అవర్స్ అయిపోయింది ఈ ట్రాఫిక్. ఇంకొక 2 అవర్స్ పడుతుండొచ్చు పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి. ఇది మా బస్సు. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం నడవడం కానీ వెహికల్ హైర్ చేసుకోవడం కానీ ఉంటుంది. గైస్ గుడ్ మార్నింగ్. వడలు అయితే ఇస్తుంది. గరం 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 వడలు అవుతున్నాయి. ఇంకా బ్రష్ చేయాలి, బ్రష్ చేసుకొని తలియాలి. ఇక బ్రష్ ఇష్టమాడే షురు. ఇదో ఏం వడలు డేంజర్ ఉన్నాయి. వెజిటేబుల్ వడ ఉన్నట్టు. ఇప్పుడు వేపాకు పుల్ల అండ్ వాటర్. ఎవరైనా ఎమర్జెన్సీలో బ్రష్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి అంటే ఒక వాటర్ ప్యాకెట్, వేపాకు పుల్ల. भैया कितना? हाँ ये क्या है? दातुन. ये क्या है? पानी कितने का है? 5 रुपए का है और ये 5 रुपए का। ओके, ये 5 रुपीज, अभी 5 रुपीज. नाइस, अच्छा है आइडिया, अच्छा है. हम लोग ब्रश कर लिए. हम लोग एक्चुअली ब्रश करे नहीं तो लेते थे. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాక మనకు సెట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ లేవు ఈడ లైన్లో. అందుకే మనం సెల్ఫ్ ప్రిపరేషన్గా మ్యాగీ చేస్తున్నాం. మనడు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసిండు. వీళ్ళంతా టైం పాస్ కావాలి, కానీ పండుకోవాలా, నువ్వాలా, తినాలా, తిరగాలి, అంతే ఏం ఉండదు. చాలా ఇది మా చిన్న గ్యాస్ స్టవ్. యాక్చువల్లీ పెద్దది ఉంది, అది బస్సులో ఉంది. ఇది చిన్నదిగా కాస్తంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇస్తున్నాడు. స్పూన్ తీసుకో. పడుతున్నారు మొత్తం. ఏదో మ్యాగిల్ తింటున్నాడు, ఒకడు మసాలాలు వేస్తున్నాడు, ఒకడు మసాలాలు వేస్తున్నాడు. మనోడు ఒక్కడు కటింగ్ చేసి అంతా ఫ్రై చేస్తుండు. ఇప్పుడైతే చిన్న డౌట్ అవుతుంది. ఇప్పుడు ఏదో సరసంగా చేస్తున్నాం, వాసన అయితే తేడా కొడుతుంది. చూడాలి టేస్ట్ ఎట్లా వస్తుందో. కాలడం జరిగింది, కొత్తది అనమాట. ఇప్పుడు మనోడు ముఖం కడుక్కొని తెచ్చిండు. మనోడు పొయ్యి దగ్గర పెట్టి కాల్ చేసిండు. నేను
రెడీ అయిపోయింది, ఎట్లయిందో చూద్దాం ఒకసారి రండి. కంపెనీ ఇప్పుడు మనలు ఫైనల్ టచ్ గా గార్నిషింగ్ కి దీనికి కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర లొకేషన్ పెట్టినా గ్రూప్ లో పెట్టేసి కొత్తిమీర వేసుకొని తీస్తారు ఇప్పుడు తినడానికి. వీళ్ళందరూ చూడాలి ఇప్పుడు మ్యాగీ కోసం ఎదురు బ్రష్లు చేసి రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మ్యాగీ అవుతుందా తిందామా అని. రెండు పబ్లిక్ మమ్మల్ని అయితే అట్లనే చూస్తారు. వీళ్ళు ఏడికి వచ్చారు అన్నట్టు. ఓపెన్ చేయండి, మా ప్రేక్షకులకు చూపించండి ఒకసారి మ్యాగీ ఎలా అయిందో. ఓపెన్ చేయండి. అన్నా సాయిబాబా నువ్వు బట్ట పట్టుకోనా అన్న వచ్చేసి సాయిబాబా మనోడే సేమ్ వంటలో అయిపోయాడు. మధ్యలో మెడలో టవాలు వేసుకొని क्या बात है, क्या बात है. एक बार क्लोजअप में बताओ भैया. एकदम రెస్టారెంట్ స్టైల్ మ్యాగీ చేద్దాం అనుకోరు మన వాళ్ళు. అయిందండి, మంచిగా మంచిగా కనిపించడానికి మంచిగా కనిపిస్తుంది. ఫైనల్లీ మా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. వావ్, వేడి వేడి టిష్యూ బ్రో. టిష్యూ ఉంటుంది మొత్తం. వావ్, టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. వేడిగా అవుతుంది, అందరూ వేరే వాళ్ళ బయట తీసుకో, నాకు కొంచెం వేడిగా టైం పడుతుంది. సూపర్ సూపర్ బాగుంది, వీళ్ళందరూ రివ్యూ తీసుకో. సాల్ట్ కొంచెం తక్కువైంది అంటున్నారు కానీ పర్లేదు. ఉప్పు ఇక్కడ తెచ్చుకోవడం మర్చిపోయినాం మేము. కానీ ఎనివే సూపర్ ఉంది. సరసంగా తేల్సే మ్యాగీ బనాయా अपन. జబర్దస్త్ టేస్ట్ ఉంది. మనోడు భానుగాడు అయితే తలిగిస్తూనే ఉన్నాడు. రైట్ రైట్. అందరూ రోడ్డు మీద వాళ్ళు వచ్చి ఇది అన్నానం అనుకుని ప్లేట్లు అడుగుతున్నారు. ఇప్పుడైతే మనం పురాణా పూల్ లోపలికైతే వచ్చాం. ఇది పురాణా పూల్ అంట. ఇది కింద సంగం ఉంది, వాటర్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి రైల్వే ట్రాక్, కిందేమో వెహికల్స్ పైన వచ్చేసి రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి అరైల్ ఘాట్ అండ్ త్రివేణి సంగమం వచ్చేసి బై వాక్ ఏమో 3.2 ఏమో 3.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడాలి ఇంకెంత ఉంటుందో. నడవడం అయితే చాలానే ఉంది. మనోడైతే స్పెషల్లీ ఆ మోనాలిసా పిల్ల కోసం వచ్చాడు. మోనాలిసా చూద్దామని. చేసి ఒక పర్సెంట్ లిఫ్ట్ అడిగైతే పోతున్నా. పర్సెంట్ లిఫ్ట్ ఇచ్చేది లిఫ్ట్ అడిగి పోతున్నా. మా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. గైస్ బాయ్. पूरा पैदल आ रहा है. बाय गाइस, बाय बाय. మా వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తారు, నేను బైక్ మీద వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు లిఫ్ట్ అడిగి వెళ్తున్నా. వేరే ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. ఆటోస్ అవన్నీ ఓవరాల్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నాం. మాకు పెద్ద బస్సు కాబట్టి రాలేదు ఇక్కడ వరకు. ఇప్పుడు సంఘం దగ్గర నుంచి మేమైతే కచ్చప్ ద్వార్ దగ్గరకు వచ్చాం. కచ్చప్ ద్వార్ దగ్గర రష్ చూడండి, హ్యూజ్ రష్ ఉంది. కచ్చప్ ద్వార్ ఇది త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళడానికి రష్ అయితే చాలా ఉంది. అసలు బోట్ యాక్చువల్లీ ఇందాక సంఘం నుంచి తీసుకున్నాం అనుకున్నాం కదా, అక్కడ కాకుండా ఇక్కడ నుంచి తీసుకుందామని వచ్చాం ఇటు సైడ్. ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. ఈ కశ్యప్ ద్వార్ దగ్గర ఉన్నా అని చెప్పి చూడాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఏడున్నారు మా ఇల్లు? కశ్యప్ ద్వార్ దగ్గర కనిపిస్తలేరు. మనమైతే కచ్చప్ ద్వార్ నుంచి రైడ్ లోపలికి వచ్చిన తర్వాత రైడ్ తీసుకొని నంది ద్వారం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా నంది ద్వారం నుంచి త్రివేణి సంగమం ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు.
ప్రజెంట్లీ మనమైతే సంఘం ద్వార దగ్గరకు వచ్చేసాం. ఫైనల్ ద్వార ఇది. నంబర్ 5 ఫైనల్లీ త్రివేణి సంగమంలో స్నానానికి అయితే వెళ్తున్నాం. స్నానంకి వెళ్ళే ప్లేస్ చలో పదండి వెళ్దాం సంగమం లోపలికి. ఫైనల్లీ త్రివేణి సంగమం స్నానానికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. ఇది త్రివేణి సంగమం. ఇది గంగా స్నానం అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాం. ఘాట్ పైన ఇప్పుడైతే ప్రజెంట్ సేమ్ దింపు అందరం బొట్లు పెట్టుకొని రెడీ ఉన్నాం. ఆకలి అవుతుందని చెప్పి చుడవ తింటారు మా వాళ్ళు. ఆకలి వేస్తుందని చెప్పి